హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. ఈ రోజులలో క్రెడిట్ కార్డు వాడిన వాళ్ళు తెలియని వాళ్ళు లేరని నా ఉద్దేశం అన్నమాట. క్రెడిట్ కార్డు ఇగో మనకైతే ఒకటి కొత్తది వచ్చిందనమాట. దాన్ని అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేస్తాము. మనకు ఎస్ బ్యాంక్ నుంచి వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, ఎస్ బ్యాంక్ నుంచి అయితే మనకు వచ్చింది. ఇగో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేస్తున్నాను అనమాట. మనకి ఏ కార్డు వచ్చింది, రూపేనా, వీసైనా, ప్లాటినమా, ఏది తెలియదు. మనకైతే వచ్చింది. ఇగో ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఇక చూడండి, ఓపెన్ అయితే చేస్తున్నాను. ఇక మనకైతే సీలింగ్ అయితే బందవస్తుంది. కవర్ అయితే ఇక మళ్ళీ ఇంకా ఇందులో ఎన్విలాప్ ఉన్నది. ఇంకా ఎన్విలాప్ కవర్ కూడా మంచి ప్యాకేజ్ అయితే గట్టినే చేసారు, చూడండి. ఇక ఎన్విలాప్ కవర్ని కూడా తీసేస్తున్నాను. ఇక చూడండి ఎంత బందోబస్తున్నదో, ఇది ఎలా కూడా వెళ్తలేదు. ఇక చూడండి, బందోబస్తు అయితే ఉన్నది కవర్ అయితే. ఇక మనమైతే చింపేస్తున్నాం అన్నమాట. ఇక చూడండి, ఇంటి నుంచి మనకు అయితే వచ్చినాయి అన్నమాట. చూడండి, ఇక మనకైతే ఇగో ఎస్ బ్యాంక్ నుంచి అయితే ఒక డీటెయిల్స్ లో ఒక కార్డ్ అయితే వచ్చింది. ఇగో ఎస్ బ్యాంక్ నుంచి ఇగో ఇంపార్టెంట్ సేఫ్టీ ఇంట్రక్షన్స్ అని వచ్చినాయి అన్నమాట. ఇది ఒకటి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఒకటి క్యూఆర్ కోడ్ అనుకుంటా ఒకటి వచ్చింది ఎస్ బ్యాంక్ది. క్యూఆర్ కోడ్ అండ్ స్కానింగ్ అండ్ యాక్టివేషన్ ఎట్లా చేయాలనేది ఇందులో అయితే వచ్చింది అనమాట. దీన్ని చేయొచ్చు. ఇగో ఎస్ బ్యాంక్, ఇగో ఇక్కడైతే పేయింగ్ యువర్ క్రెడిట్ కార్డ్ బిల్ అని వచ్చింది. ఇగో ఎస్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ కదా. ఇగో మనకైతే ఎట్లా పే చేయాలి ఇంకా అనేది ఈ కార్డ్ లో డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. ఇక్కడ చూసేసి ఇగో మనకు 8 years రివార్డ్ పాయింట్స్, 4 years రివార్డ్ పాయింట్స్, 2 years రివార్డ్ పాయింట్స్ అని అట్రాక్టివ్ రివార్డ్స్ ప్రోగ్రామ్ దాంట్లో ఉన్నాయి. అదర్ ఫ్యూచర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇగో ఎస్ బ్యాంక్ క్యాష్ కార్డ్ అని ఇట్లా ఇచ్చింది అనమాట. ఇక మనకైతే ఫైనల్లీ ఇంట్లో అయితే మన కార్డు ఉంటుంది అన్నమాట. కార్డ్ అయితే మనకు తెలుసు కదా, ఇక కార్డు ఉంటుందని. చూడండి, ఇక మనకైతే కార్డ్ అనేది ఇట్లా వచ్చింది అనమాట. ఇంకో కార్డు ఇక్కడ అయితే మనకైతే ఫిజికల్ గా ఇట్లుంది. ఇగో ఇక్కడ జేసీబీ అని వచ్చేసింది. ఇగో కార్డ్ అయితే ఇట్లున్నది ఎస్ బ్యాంక్ది. ఇదైతే ఓపెన్ చేయాలి. స్టిక్కర్ అయితే ఓపెన్ చేస్తే మనకైతే ఇక్కడ వచ్చేసింది. చూడండి, మనకు రూపే ప్లాటినం కార్డ్ అయితే వచ్చింది. ఇగో ఎస్ బ్యాంక్ నుంచి. చూడండి, రూపే కార్డు ఏంటిది అంటే దీని యొక్క యూజ్ ఏంటిదంటే వీసా, ప్లాటినం అండ్ మాస్టర్ కార్డు, వీసా, రూపే కార్డ్స్ అని 3 రకాలు ఉంటాయి. వీసా అండ్ మాస్టర్ కార్డ్స్ ఆన్లైన్ పర్పస్ అయితే యూజ్ అవుతాయి. మనకు రూపే కార్డు ఫోన్పే కానీ గూగుల్ పే నుంచి కానీ అమౌంట్ అయితే వేరే కస్టమర్లకు అయితే కొట్టవచ్చు అనమాట. దీని యూజ్ అనమాట. మీకైతే మన ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి. వేమ రిత్విక్ స్వామి యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకైతే ఇక్కడ క్రెడిట్ కార్డ్ నంబర్ అని మెన్షన్ చేసిండు. ఇక్కడ క్రెడిట్ లిమిట్స్ వచ్చేసి మనకు 32,000 ఇచ్చింది అనమాట. క్యాష్ లిమిట్ వచ్చేసి 9,600 ఇచ్చింది అనమాట. నంబర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ ఎన్క్లోజ్డ్ వచ్చేసి 1 అని ఇచ్చింది అనమాట. మనకైతే మన కార్డుకు వచ్చిన లిమిట్ అలా అది క్యాష్ లిమిట్ అనమాట. మీకైతే ఎట్లా అనిపిస్తుందో చూడండి మన వీడియో. ఇప్పుడు మనకు వచ్చిన కార్డుకు యాన్యువల్ ఛార్జెస్ వచ్చేసి 399 ప్లస్ జిఎస్టీ అనమాట. యాన్యువల్కి అంటే సంవత్సరానికి మనకు 399 రూపాయలు ప్లస్ జిఎస్టీ అనమాట. జిఎస్టీ అయితే మనకు 18% అయితే పడుతుంది. ఆ 18% కలుపుకొని మనకైతే 450 దాకా పడుతుంది మనకి ఇయర్కి. అయితే మనకి ఇచ్చిన 32,000 లిమిట్, క్యాష్ లిమిట్ వచ్చేసి 9,600కు మనకు సంవత్సరానికి 450 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు అనమాట. క్రెడిట్ కార్డ్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మనకైతే ఒక లైక్ కొట్టండి.